సరే, తల్ల వచ్చినట్టు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో నాయన, ఇంతవరకు నాయన క్రీస్తు పలికిన సిలువల 7 మాటలు నాయన ధ్యానించాను నాయన. ఇదిగో నాయన, ఇంకా కొద్దిగా నాయన మా యొక్క జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి క్రీస్తు యొక్క జీవితాన్ని ఆలోచించగలుగుటకు నాయన మా హృదయాలు నిలపండి నాయన. మీ ఆత్మతో మమ్మల్ని సంధించండి నాయన. మీ ఆత్మ ద్వారా నాయన మీరు చెప్పే మాటలు చెవిగలిగి వినగలుగుటకు నాయన, మీ ఆత్మ సంగతులను అర్థం చేసుకునగలుగుటకు నాయన, దాన్ని చెప్పి వివరించగలుగుటకు అటు శక్తిని జ్ఞానాన్ని నాయన మా అందరికీ అనుగ్రహించమని చెప్పనైనా నన్ను తగ్గించుకొని నీ వాక్యాన్ని హెచ్చించగలుగుటకు, నేను మహిమపరచగలుగుటకు అటు కృపను మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కుడి వచ్చిన అందరికీ ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాండి. మంచిది. యేసుక్రీస్తు వారు మనం ఇప్పుడు దాకా సిలువ నేర్చుకున్నాం. సిలువ ధ్యానాల్లో యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చింది ఎందుకంటే తనకు అప్పగింపబడిన పనిని పూర్తి చేయడానికి. ఎంతోమంది వస్తున్నారు కానీ దాన్ని పూర్తిగా ఎవరు కూడా నెరవేర్చలేకపోతున్నారు. పాపం అంటకుండా భూమి మీద బ్రతికే మనిషికి ఎవరు కూడా కనబడట్లేదు. అవునా? ప్రవక్తలు మొదలుకొని ఎంతమంది వచ్చినా సరే ఏదో ఒక విషయం ఏంటి చెప్పండి, ఏదో ఒక లోటుపాటు, ఏదో ఒక తప్పు అనేది వాళ్ళు జరిగిస్తున్నారు. మరి తర్వాత ఎవరు వెళ్తారని దేవుడు అడిగిన క్వశ్చన్కు ఆన్సర్ ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు వారు నేను వెళ్తాను, నా సమయం అనేది వచ్చింది కనుక ఏంటి నేను వెళ్తాను. అవునా కదా? మనుషుల పాపాలు పోవాలంటే కోడ్ల యొక్క ఎబ్రి పత్రిక ఉంటుంది, కోడ్ల యొక్క ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం ఏంటి చెప్పండి, అది సరిపోదు. అవునా కదా? మనిషి పాపానికి అది సరిపోయేది. ఒక మూగ జంతువును బలియడం ద్వారా ఆ యొక్క పాప క్షమాపణ అనేది దొరకదు. మరి ఎలా దొరుకుతుందంటే ఏం కావాలి? మనిషికి మాదిరి ఏం చేయాలి? మనిషే బలి కావాలి. ఎందుకంటే అభంశుభ్యం తెలియని దాన్ని బలిస్తే ఏమవుతుంది చెప్పండి? పాపం అంటే ఏంటో తెలియదు, తప్పు అంటే ఏంటో తెలియదు. అవునా కదా? ఏదో దాని మీద నీళ్ళు కొట్టేసారి తలకాయ ఊపిందని దాన్ని నరికేస్తారు. అవునా కదా? అంతేనా కదా? అంత అనలేకపోతే నిజంగా దానికి తెలుసా తప్పు అంటే ఏంటో, పాపం అంటే ఏంటో? అవునా కదా? అనగానే చాలా సందర్భాల్లో మీరు చూస్తుంటారు. అవునా కదా? బలిచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఒక మేకనో లేకుంటే ఒక ఎద్దునో ఒక దున్నపోతునో బలిచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? దాని మీద ఏం చేస్తారు? నీళ్ళు చల్లుతారు. నీళ్ళు చల్లకుండా తలకాయ ఊపుతుందా? వాళ్ళు ఇచ్చే ఆన్సర్ ఏంటంటే ఇది సిద్ధమైందా లేదని తెలుసుకున్నాను, దాన్ని నీళ్ళు చల్లేసి ఆ తలకాయ ఊపగానే ఇది రెడీ అంటుంది, బలి ఇచ్చేయచ్చు అని చెప్తారు. యేసుక్రీస్తు అలా ఏమైనా బలి అయ్యారా మరి? అవునా కదా? ప్రతీది కూడా తెలుసు ఆయనకు. పాపం అంటే ఏంటో తెలుసు, తప్పు అంటే ఏంటో తెలుసు. ప్రతీది కూడా అవి ఎలా పోవాలో ఎలా తీసేయాలో కూడా ప్రతీది ఆయనకు తెలుసు. అలా తెలిసిన సందర్భంలో ఆయన ఏం చేస్తున్నాడు అంటే ప్రతి దాన్ని తెలిసి ఏం చేస్తున్నాడు? ఆ తప్పు అనేది చేయకుండా, ఆ పాపం అనేది చేయకుండా దానిలో నుంచి పక్కకు జరిగి ఏం చేస్తున్నాడు? మనిషి ఒక పవిత్రంగా ఉండాలి. ఒక మనిషి పవిత్రపరచబడాలంటే పరిశుద్ధ రక్తం అనేది కావాలి. ఓకేనా? పరిశుద్ధ రక్తం, ఆ పరిశుద్ధ రక్తం అనేది ఏం చేస్తుంది? మనిషి ప్రతి పాపాన్ని కూడా తీసేస్తుంది అని ఏం చేస్తాడు ఆయన? ఆ త్యాగానికి పూనుకున్న విధానాన్ని మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 53:5 ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 53:5 చెప్తున్నాడు. మన అతిక్రమమును బట్టి ఏంటంట? మన అతిక్రమాన్ని బట్టి ఆయన ఏం చేశారంట? గాయపడ్డాడు, గాయపరచబడ్డాడు. అతిక్రమం అంటే ఏంటి మరి? అతిక్రమం అంటే ఏంటండి? అతి అంటే ఏంటి? అతి అంటే ఏంటి తెలుసా? ఇది చాలా అతి చేస్తారట. అతి అంటే ఏంటిది? ఎక్కువ చేయడం. అవునా? చేయాల్సిన దానికన్నా ఎక్కువ చేస్తే ఏమంటారు చెప్పండి? అతి. ఓకేనా? అతిక్రమం అంటే ఏంటంటే చేయాల్సింది చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చిందా అని చేస్తుందని ఏమంటారు? అతిక్రమం. ఓకేనా? లోబడకపోవడం, లేకుంటే వినకపోవడం, చెప్పింది చేయకపోవడం, దాన్ని ఏమంటారు? అతిక్రమం. అతిక్రమాన్ని బట్టి ఎవరు గాయపడ్డారంట? యేసుక్రీస్తు వారు గాయపరచబడ్డారు. ఇక్కడ వ్యక్తి ఏం చేస్తున్నాడు చూడండి, కనబడుతుందా? ఏం చేస్తున్నాడు అండి ఇతడు? అర్థం అవ్వట్లేదు మీకు? చీపిరి ఉంది, అది చీపిరి దాని చేతిలో ఉంది, ఒక చీపిరి. ఓకేనా? డస్ట్ అంతా తీసి ఏం చేస్తున్నాడు? చిన్నగా ఒక ఏదైతే కార్పెట్ ఉందో ఏం చేస్తున్నాడు? ఆ కార్పెట్ కిందకి దోచేస్తున్నాడు. అవునా కదా? అయితే అది ఏం చేయదు చెప్పండి? కార్పెట్ కిందకి ఎప్పుడైతే దోస్తాడు ఏమవుతుంది? మీరు ఎప్పుడైనా సరే
ఒకసారి కార్పెట్ లేదు చూడండి, ఎట్లా ఉంటుంది చూడండి, నీట్గా ఉంటుందా లేకపోతే డస్ట్ డస్ట్ ఉంటుందా? ఎట్లుంటుంది? దుమ్ము. కొంతమంది ఏం చేస్తారంటే తెలియకాలు చెత్త ఒకవేళ బయట పడేలేక ఏం చేస్తారు చెప్పండి, అది ఎక్కడొకక్కడ ఏం చేయాలి, కనబడకుండా చేయాలి అంతే, అవునా కదా? అది ఎక్కడొకక్కడ కనబడకుండా చేస్తే నీట్గా ఉన్నట్టే లెక్క, అవునా కదా? అప్పుడు ఏం చేస్తారు, చిన్న ఒక చీపురు తీసుకొని అట్లా దేని కిందకో దాని కిందకో వేస్తారు. మీకు తెలుసు, మీ ఇంట్లో మంచాలు ఉన్నాయా? ఏం చేస్తారు ఎప్పుడైనా చెత్త ఉందనుకో ఏం చేస్తారు చెప్పండి, దేని కిందకి వస్తారు? ఆ చెత్త చెదరం అంతా చిన్నగా ఇంట్లో నుంచి అంతా ఉడుచుకొని వస్తారు. తెచ్చి మీకు కనబడే ప్లేస్ ఏంటంటే, కనబడకుండా ఉండే ప్లేస్ ఏంటిది? మంచం, అవునా కదా? ఆ మంచం కింద చిన్నగా కోస్తారు. చూడండి ఒకసారి వెళ్ళినాక మీ మంచాల కింద చూసుకోండి ఎట్లుంటుందో, చెత్త నీట్గా ఉందా లేకపోతే చెత్త చెత్తగా ఉందా. అంటే అతిక్రమం అంటే ఏంటంటే మనకు తెలుసు అది దానివల్ల ఇబ్బంది అవుతుంది, అది పాడవుతుంది, లేకుంటే ఆ చెత్త అంతా ఇబ్బందికరంగా ఉంటుందని మనకు తెలుసు. కానీ ఏం చేస్తాం చెప్పండి, తెలుసా తెలియదా? అట్లా చెత్తను కానీ ఎన్ని రోజులకన్నా ఏం చేయాలి, దాన్ని ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు కొద్దిగా ఉంది కనుక నవ్వట్లేదు, అలా తోసేసి ఏమవుతుంది చెప్పండి, చిన్నగా అది ఏమవుతుంది, అది పైకి వస్తుంది కార్పెట్, అవునా కదా? చెత్త అంతా జామ్ అయింది అనుకో, కార్పెట్ ఏమవుతుంది, పైకి కనబడతారు. ఇక్కడ ఇది ఉందని తర్వాత తీస్తే ఏమవుతుంది చెప్పండి, దాని లోపల ఏం కనబడుతుంది, చెత్త అనేది కనబడుతుంది. కీర్తనకారుడు రాస్తూ చెప్తున్నాడు కీర్తన గ్రంథంలో 51:3 ఒకసారి చూడండి. కీర్తన గ్రంథంలో దావీదు గారు చెప్తున్నారు, ఏంటంటే నా అతిక్రమము ఏంటంట, నా అతిక్రమము నాకు తెలిసే ఉంది. ఓకేనా? అతిక్రమం అంటే ఏంటంటే ఏంటి చెప్పండి, తెలిసి చేసేదాన్ని ఏమంటారు, అతిక్రమం. అది తప్పని తెలుసు, అది చేయకూడదని తెలుసు, అవునా? అట్లా పర్లేదులే అని చేసేదాన్ని ఏమంటారు, అతిక్రమం. ఓకేనా? ఇక్కడ యెషయా గారు సెలవిస్తుంది ఏంటంటే 53:5 మన అతిక్రమాన్ని బట్టి ఆయన ఏం చేశారంట, గాయపరచబడ్డాడు. ఓకేనా? ఎప్పుడైతే నీకు తప్పని తెలిసి మరలా చేస్తావు అప్పుడు ఏం చేస్తున్నట్టు, నువ్వు ఏం చేస్తున్నాడు చెప్పండి. తప్పని తెలిసిన తర్వాత క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఇది నేను చెయ్యొద్దు అని తెలిసిన తర్వాత మరలా అతిక్రమం చేస్తున్నావు అంటే ఏం చేస్తున్నట్టు, ఆయనను ఏం చేస్తున్నట్టు, గాయపరుస్తున్నాం. మనం అనుకుంటాం సిలువ గురించి మాట్లాడితే ఏంటంటే యూదులు ఏం చేశారు, ఆయనను సిలువేశారు, హింసించారు. ఆ సైనికులు ఆయన యొక్క చర్మాన్ని చీల్చారు. ఒక సైనికుడు, ఒక శతాధిపతి వచ్చి ఆయన పక్కలో బల్లెపోడు పొడిచాడు. ఇవన్నీ కూడా మనకు గుర్తుంటాయి. కానీ యేసుక్రీస్తు వారు చెప్తుంది ఏంటంటే, ప్రవచనంలో రాయబడింది ఏంటంటే అవన్నీ కూడా ఏంటి చెప్పండి, నథింగ్, అవంతా కాదు. అసలు ఆయన దెబ్బలు తింది, ఆయన గాయపరచబడింది ఎందుకు చెప్పండి, మన అతిక్రమాన్ని బట్టి. ఎప్పుడైతే నువ్వు ఆజ్ఞను అతిక్రమిస్తావు, ఇంకో పేతురు గారు రాస్తూ చెప్తుంది ఏంటంటే, ఒక మాట ఆజ్ఞ అతిక్రమం ఏంటి చెప్పండి, యోహాన్ గారు రాస్తున్నారు. ఆజ్ఞ అతిక్రమం ఏంటి, పాపము. ఎప్పుడైతే ఒక ఆజ్ఞ మనకు ఉందో, ఇది చెయ్యొద్దు అని ఉందో, ఆజ్ఞను ఎప్పుడైతే మనం మీరుతామో దాన్ని ఏమంటారు, ఆజ్ఞ అతిక్రమము. అతిక్రమించడం అంటే దాన్ని క్రమం లేకుండా నేను చేయకూడదని తెలిసిన తర్వాత కూడా దాన్ని పర్లేదులే అని అతిక్రమిస్తాం కదా, దానివల్ల ఎవరికి దెబ్బలు తగులుతాయంట, ఎవరికి చెప్పండి, ఎవరు తగులుతాయి, యేసుక్రీస్తుకు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ డోర్ ఉంది అనుకోండి, ఓకేనా? ఆ డోర్ వెనుక నువ్వు కూర్చున్నావు, వెనుక పిల్లడు వచ్చి దబాలను తోసాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుందండి, పక్కన డోర్ పక్కన కూర్చున్న వాళ్ళకి ఏమవుతుంది, ఏమవుతుంది, దెబ్బ తగులుతుందా, దెబ్బ తగులుతుంది దెబ్బ. ఓకేనా? అట్లా తగులుతున్నప్పుడు సరే కొద్దిగా చిన్నపిల్లడు అంటే చేశారంటే ఏం చేస్తాం మనం, వానికి తెలియదు కనుక లైట్ తీసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు మహేందర్ ఉన్నాడు, మహేందర్ తెలుసా తెలియదా, యువతల పక్కన కూర్చుంటే డోర్ దబేలని వేసారు తాకింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, సరే ఫస్ట్ సారి కనుక ఏమైపోయింది చెప్పండి, డోర్ వెనక ఎవరున్నో కనబడలేదు, తాగ్గానే అబ్బా అన్నాడు, అయిపోయింది. ఓకేనా? మరల వెళ్ళాడు, మరలా డోర్ అవతలకి వెళ్ళాడు, మరలా డోర్ అలాగే కొట్టాడు అనుకో, ఏమవుతుంది చెప్పండి, అట్లా తలుపు పక్కన కూర్చునే వ్యక్తికి ఏమవుతుంది చెప్పండి, అలా డోర్ వేసినప్పుడు అలా ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది, దెబ్బ తాకుదా లేదా, అలా ఎప్పుడైతే తోస్తుంటాడో తోసినప్పుడు అలా ఏమవుతుంది, గాయపరచబడదా లేదా. అట్లాగే పొద్దున్న సాయంత్రం దాకా చేస్తాడానికి ఏమవుతుంది, అప్పుడు ఒకవేళ మోకాలు తాకింది అనుకో, మోకాలు వాచిపోతుంది, తలకాయ తాకింది అనుకో, ఇక తర్వాత ఏమైందో పరిస్థితి
తెలియదు, అవునా కదా? అట్లాంటి పరిస్థితుల్లో మరి యేసుక్రీస్తును అట్లా మన అతిక్రమాలను ఎన్నిసార్లు అతిక్రమిస్తున్నాం, ఆ మాటను బట్టి ఎన్నిసార్లు గాయపరుస్తున్నది ఎప్పుడన్నా మైండ్లోకి తెచ్చుకున్నారు? ఎప్పుడన్నా ప్రభు ఇది నాకు చేయొద్దన్నాడు, నేను చేస్తున్నా, ఈ అతిక్రమాన్ని బట్టి ప్రభు గాయపరచబడతాడు కదా అని ఎప్పుడన్నా ఆలోచించారా? మరి ఆలోచించారా లేదా? నేను చేసిన ప్రతి అతిక్రమానికి, నేను ప్రతి ఆజ్ఞను మీరుతున్నానంటే ఆ మీరుతున్న ఆజ్ఞ ఎవరి మీద పడుతుంది? దాన్ని ఎవరు భరించాలి? నిశ్చయముగా ఆయన ఏంటంట, మన రోగాన్ని, మన బాధను ఏం చేశాడు? ఆయన భరించాడు. ఓకేనా? ఇప్పుడు కూడా తప్పు చేస్తే భరించాల్సిన ఎవరు భరిస్తారు? మనం మిస్టేక్ చేస్తున్నాం అంటే భరించాల్సిన ఎవరు? ఆ దెబ్బలన్నీ, ఆ పెయిన్ అంతా ఎవరు భరించాలి? ఎవరు చెప్పండి? క్రీస్తే భరిస్తారు, అవునా కదా? ఏదైతే మనం తప్పు చేస్తున్నామో ఆ తప్పుకు భరిస్తుంది ఎవరు చెప్పండి? క్రీస్తు భరిస్తున్నారు. దానికి గాయపరచబడుతూనే ఉంటాడు ప్రతి సందర్భంలో, అవునా కదా? ఎబ్రీ పత్రికలు రాయబడింది ఏంటంటే, ఎప్పుడైతే మనం క్రీస్తుని కాదని మనం తప్పు చేస్తుంటామో ఏం చేస్తున్నట్టు? క్రీస్తుని ఏం చేస్తున్నట్టు? మనం మన పాదాలతో తొక్కుతున్నట్టు. ఓకేనా? నువ్వు మామూలుగా ఒక బైబిల్ కింద పెట్టాలంటే ఏం చేస్తారు చెప్పండి? కింద పెట్టడానికి దాటమంటే ఏం చేస్తారు? ఒకవేళ పొరపాటున కాలు తగిలింది అనుకోండి, ఏం చేస్తారు? తీసి మొక్కేస్తారు, అవునా కదా? తీసి మొక్కుతారు, బైబిల్ బాగా దులిపేసుకుంటారు. కానీ బైబిల్ దాడితే తప్పని తెలుసు, బైబిల్ తొక్కితే తప్పని తెలుసు. మరి వాక్యాన్ని ఎన్నిసార్లు దాటుతున్నాం మనం? అవునా కదా? వాక్యాన్ని ఎన్నిసార్లు దాటుతూ మనం చేసేది ఏంటంటే, ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? మనం తప్పు చేసేటప్పుడు, లేకపోతే ఆజ్ఞను అతిక్రమించినప్పుడు మనం చేసే పని అంటే ఏం చేస్తాం చెప్పండి? అక్కడిక్కడ చూస్తుంటారు, అవునా కదా? ఏ వ్యక్తిని తప్పు చేయాలనుకున్నాడు అనుకోండి, ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? దూరం నుంచి ఎవరైనా వస్తున్నాడు లేదా అని చూస్తున్నాడు, అవునా కదా? వచ్చి చూసాడానికి ఎలా ఉంటుంది చెప్పండి? ఏమనుకుంటారు? ఊడుస్తున్నావయ్యా, బయట పడేస్తే ఏమవుతుంది చెప్పండి? బాగుంటుంది, శుభ్రంగా ఉంటుంది కదా. నువ్వు అందులోనే దాచిపెడితే ఏమవుతుంది? అది ఆ చెత్త అంతా ఏమవుతుంది చెప్పండి? పెరిగిపోతుంది, పేరుకొని పోతుంది, ఆ తర్వాత ఇబ్బందికరంగా మారుతుంది. అక్కడ దావీదు గారు చెప్తున్నాడు ఏంటంటే, నా అతిక్రమం ఏంటంట నాకు తెలిసి, నా అతిక్రమం ఏంటంటే నేను చేసిన తప్పు ఏంటో నాకు తెలుసు అని దావీదు గారు అంటున్నారు. నిజంగా మనం చేసే తప్పులేంటో మనకు తెలుసా? తెలియదా? మనం చేస్తున్న తప్పు ఏంటో మనకు తెలియదా? అతిక్రమం అంటే ఏంటంటే తెలిసి చేసేదాన్ని అతిక్రమం అంటారు. ఓకేనా? మరి అతిక్రమాన్ని బట్టి యేసుక్రీస్తు వారు గాయపరచబడతారని మనకు తెలుసా తెలీదా? మనం చేసిన ప్రతి మిస్టేక్ ఎవరు గాయపరచబడతారో? యేసుక్రీస్తు వారు. అందుకే యెషయా గ్రంథంలో రాయిస్తూ చెప్తున్నారు ఏంటంట, 53:5 ఏంటంట, మన అతిక్రమాలను బట్టి ఆయన ఏం చేశాడంట? గాయపరచబడ్డాడు. మనం చేసే ప్రతి తప్పుకు కూడా ఏంటంట, ఆయన గాయం అనేది పడుతూనే ఉంటాడు. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో ఆయన గాయపరచబడతాడని తెలిసిన తర్వాత ఎంతవరకు మన మనసును మార్చుకోవడానికి ఇష్టపడతాం చెప్పండి? ఎంతవరకు ఆయన నొచ్చుకుంటాడు, ఆయన బాధపడతాడు. మనం చేసే ప్రతి అతిక్రమానికి ఆయన బాధ భరించాల్సి వస్తుంది అని ఎంతవరకు మనం మనసును తిప్పుకోగలుగుతాం చెప్పండి? మనం చేసే తప్పుల నుండి, మనం చేసే అతిక్రమంలో నుండి ఎంతవరకు మనం ముందుకు రాగలుగుతాం దాన్ని చేయకుండా? ఓకేనా? ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. చెప్తున్నాడు ఏంటంట, 53 కింది వచనాలు చెప్తుంటారు. దాంట్లోనే ఏమని చెప్తున్నాడండి? ఏంటట? మన దోషమును బట్టి 53:5 కింది వచనాలు, రెండవ భాగం. యెషయా 53:5 రెండవ భాగంలో ఏంటంట? మన దోషమును బట్టి. దోషం అంటే ఏంటిది? అతిక్రమం అంటే తెలిసి చేసేది. మరి దోషం అంటే ఏంటిది? ఆదికాండం 4:13 ఒకసారి చూడండి. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. ఓకేనా? కయీన్ చెప్తున్నాడు ఏంటంట, నా దోష శిక్ష ఏంటంట
నేను భరించలేనంత గొప్పది. ఓకేనా? కయీన్ ఏమని చెప్తుంటే నేను భరించలేనంత గొప్పది. మీకు తెలుసో లేదో, పాత నిబంధనలో ఒక వ్యక్తిని మామూలుగా రాళ్ళతో అంటే కన్ను పంటికి పన్ను, అవునా? ఒక వ్యక్తిని చంపేశారు అనుకో, ఏం చేయాలి చెప్పండి? ఆ వ్యక్తిని సేమ్ వీళ్ళ కన్ను వీకాడు అనుకో, ఏ కన్ను వీకాడు ఆ కన్ను ఏం చేయాలి? పీకాలి. ఒకవేళ పన్ను రాలగొట్టాడు అనుకో, పన్ను వరుస లెక్క పెట్టి ఎన్నో పన్ను వీకాడు ఆ పన్ను ఏం చేయాలి? పీకేయాలి. అది పాత నిబంధన లెక్క. ఓకేనా? అయితే కయీనికి ఏంటంటే అప్పటికి ఆజ్ఞ లేవు, అవునా? ఆజ్ఞ ఉందా లేదా కయీనుకు? లేదా? ఓకే, లేదు. అంటే లేని సందర్భాలు ఏం చేశాడు కయీను? తప్పు చేశాడు. పోనీ దేవుడు ఏమైనా ముందే చెప్పాడా? మరి ఇట్లా నరహత్య చేయొద్దు, ఒకరితో ఒకరు రాళ్ళతో కొట్టొద్దు అని చెప్పాడా? చెప్పలేదు. చెప్పనప్పుడు మరి కయీనుకు శిక్ష వేయొచ్చా? అవునా కదా? దేవుడు దాన్ని చెప్పలేదు, దాన్ని పాపంగా ఏం చేయలేడు, దేవుడు తీసుకోలేదు, అవునా కదా? ఒకవేళ పాపంగా తీసుకుంటే కయీను ఏం చేయాలి చెప్పండి? మీరు అనుకుంటారు దోష శిక్ష అంటే ఏంటంటే, ఆయన దోష శిక్ష చేసింది ఏంటంటే ఆ కింది వచనంలో ఉంటుంది, కింద చదవండి ఒకసారి. ఏంటంటే ఆయనకి ఇచ్చిన శిక్ష ఏంటంటే, నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరునై ఉందునని ఏంటంట ఉందును. ఆయనకి ఇచ్చిన శిక్ష ఏంటంటే ఏంటి చెప్పండి? ఆయనకేం తెలియక చేశాడు కనుక దేవుడు ఏం చేశాడు చెప్పండి? నువ్వేం చేయి, ఆయనకి ఇచ్చిన శిక్ష ఏంటంటే దేవుడి నుంచి ఎడబాటు, అంతే. నువ్వు వెళ్ళిపోయిన దగ్గర నుంచి, అవునా కదా? వాడు ఏదో మంచి చేశాడు, వాని దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన పోయి నువ్వేం చేసావు? తప్పు చేసావు. నీకు ఆజ్ఞలు లేవు, కానీ ఏం చేశాడు? తప్పనేది జరిగించాడు కయీను. అట్లాంటప్పుడు ఆ సందర్భంలో ఎలాంటి శిక్ష చేయకుండా దేవుడు చేస్తుంది ఏంటి చెప్పండి? నా దగ్గర నుంచి వెళ్ళిపో. ఓకేనా? దోష శిక్ష వల్ల మనకు వచ్చేది ఏంటంటే ఏంటి చెప్పండి? దేవుడి నుంచి ఏమొస్తుంది చెప్పండి? ఎడబాటు అనేది వస్తుంది. ఓకేనా? దేవునికి మనకు మధ్య ఏమొస్తుంది? ఎడబాటు. అంటే దేవుని సన్నిధిని మనం ఏం చేయలేము, అనుభవించలేము. ఓకేనా? ఇది తెలియకుండా చేసే తప్పుల వల్ల కూడా ఏం చేస్తుంది చెప్పండి? మనము దానికి కూడా ఏం చేశారంటే యేసుక్రీస్తు వారు ఏం చేశారు చెప్పండి? మన దోషమును బట్టి ఏం చేశారంట? ఆయన ఏం చేశారంట? నలగొట్టబడ్డాడు. మన దోషాలను బట్టి ఏం చేశారు యేసుక్రీస్తు వారు? నలగొట్టబడ్డాడు. ఏదైతే మనకు తెలియకుండా తప్పు చేస్తామో ఆ తప్పులను బట్టి ఏం చేశారంటే యేసుక్రీస్తు వారు ఏం చేశారు చెప్పండి? నలగొట్టబడ్డారు, క్రష్ అయిపోయారు. ఓకేనా? ఇట్లాంటప్పుడు మరి మనము అంటే దేవుని దగ్గరకు వచ్చి మనం ఎంతవరకు మన గురించి మనం తెలుసుకోవాలనుకుంటాం? నీ తప్పులనే నీ సొంతంగా నువ్వు తిరుగుతున్నావు అనుకో, ఏం చేయవు? నీ అంతంలో ఉన్నావు అనుకో, అన్నీ నీకు ఏమనిపిస్తాయి? మంచి రైటే అనిపిస్తుంది. నువ్వు ఏది చేసినా కానీ ఏమవుతుంది? రైటే అనిపిస్తుంది. ఓకేనా? దేవుని సన్నిధికి వచ్చి ఎంతమంది నాలో ఏం తప్పులు ఉన్నాయి ప్రభు అని ఎంతమంది చెక్ చేసుకుంటారు చెప్పండి? డైలీ నాలో ఉన్న పొరపాట్లు ఏంటి, నాలో ఉన్న లోపాలు ఏంటని ఎంతమంది చెక్ చేసుకుంటారు డైలీ? ఓకేనా? ఇక్కడ చెప్తే ఏంటంట నా మన దోషములను బట్టి ఆయన ఏం చేశారంట? నలగొట్టబడ్డాడు. ఓకేనా? మనం చేసే దోషాలు అంటే మనం ఏదైతే తప్పు చేస్తామో దాన్ని తెలుసుకున్నంత వరకు కూడా ఏం చేస్తారు క్రీస్తు వారు? ఏం చేస్తారు చెప్పండి? నలగొట్టబడుతూ ఉంటాడు, అవునా కదా? అలా నలిచేసే పరిస్థితులు ఎవరు ఉంటాం? మనమే ఉంటాం, అవునా కదా? అట్లాంటప్పుడు దోషాలు మనం చేస్తున్నప్పుడు మరి ఎంతవరకు దేవుని దగ్గరకు వచ్చి మనం తెలుసుకోవడానికి ఇష్టం? నేను దేవుని సన్నిధిని మిస్ అవుతున్నాను, దేవుణ్ణిలో ఇంకేదో నేను ఎదగలేకపోతున్నాను, దేవుణ్ణిలో ఇంకా ఎక్కువగా ఏదో ఉండలేకపోతున్నాను అనే తాపత్రయం ఎంతమందికి ఉంది చెప్పండి? ఎంతమందికి ఉంది? మీకు తెలుసులో నైట్ రత్నం పాస్టర్ అంటూ చెప్తున్నారు. ఏంటి చెప్పండి? ఏమంటున్నారు? విన్నారు అందరూ ఉన్నప్పుడు? ఏమన్నారు చెప్పండి? నిజంగా అండి, చర్చికైనా సరే 10:30 అని చెప్తే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? మా సంఘంలో టైంకి రానా 11 గంటలకు వస్తారు. మన సంఘంలో కూడా అంతే, అన్ని సంఘాల్లో ఆ పరిస్థితి అలాగే ఉన్నట్టుంది, అవునా కదా? టైంకు రారండి, అవునా కదా? దేవుని సన్నిధి అంటే వాళ్ళకు నిర్లక్ష్యం, అవునా కదా? నిజంగా దేవుని సన్నిధిని అనుభవించాలి, నా లోటుపాట్లు నేను తెలుసుకోవాలని ఎంతమంది ఆతృతపడి రాగలుగుతారు చెప్పండి? అవునా కదా? దేవుని సన్నిధిలో నేను గడపాలి. పోనీ అంటే మా దగ్గర నుంచి వచ్చేటోళ్ళు ఏమన్నా 2 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు దూరం నుంచి వచ్చేవాళ్ళు అంటే
సర్లే ఒక 10 నిమిషాలు లేట్ అయింది అనుకోవచ్చు. సరే ట్రైన్లో వచ్చే వాళ్ళంటే ఏం చేయొచ్చు, వాళ్ళు ట్రైన్లో ఎక్కి దిగి రావాలంటే లేట్ అవుతుందిగా అనుకోవచ్చు. సరే బస్సులో వస్తారంటే సరే ఈ బస్సు లేట్ అయిందేమో, ట్రాఫిక్ జామ్ అయిందో అనుకోవచ్చు. కానీ ఏంటి చెప్పండి, మా దగ్గర వచ్చేటోళ్ళందరూ ఏంటి చెప్పండి, చుట్టుపక్కల బిల్డింగ్లో తిప్పి కొడితే కాలనీ అంతా కిలోమీటర్ కూడా ఉంటుంది. అవునా కదా, ఉంటుందా కిలోమీటరు? సరే గల్లీలకి వెళ్ళేసి ఉంటుందేమో కిలోమీటర్, కానీ మనం రావాలంటే నిజంగా కిలోమీటర్ ఉందా చర్చికి మన ఇంటికి? అవునా కదా. మరి ఎంత ఆసక్తి కనబరుస్తుందని చెప్పండి మనం దేవుని ఎడల. దేవుని సన్నిధాన్ని నేను మిస్ అవుతున్నాను, దేవునిలో ఏదో నేను కోల్పోతున్నాను అనే తాపత్రయం ఎంతమందికి ఉంది చెప్పండి. నా దోషమును బట్టి ఏం చేస్తారంటే ఆయన నలగొట్టబడ్డాడు. మన దోషాన్ని బట్టి ఏం చేస్తుంది చెప్పండి, నలగొట్టబడుతున్నాడు. ఏం కాదులే, పర్లేదులే, ఈ దానికి ఏమవుతుంది? అవునా కదా. ప్రతి ఒక్క దోషాన్ని బట్టి క్రీస్తు వారు ఏం చేస్తారు చెప్పండి, నలగొట్టబడ్డాడు. ఇంకేంటంట చెప్తున్నాడు, ఇంకేంటంట చూడండి ఇక్కడ, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మన సమాధానార్థమైన శిక్ష ఏంటంట అతని మీద పడింది. అవునా కదా, సమాధానార్థమైన శిక్ష. మనము పరలోకానికి వెళ్ళాలంటే ఆయన ఏం చేయాలి, ఏం చేయాలి చెప్పండి? ఇదేంటో మీకు కనబడుతుందా? అక్కడ రాయబడి ఉంది, ఏంటి చెప్పండి అది? టికెట్. అక్కడ జర్నీకి వెళ్ళాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం కావాలి? టికెట్ కావాలి. టికెట్ లేని ప్రయాణము నేరం, బస్సులో రాయబడి ఉంది. అవునా కదా. అందుకు జరిమానా 500 నుంచి 1000 రూపాయల దాకా చెల్లించాల్సి వస్తుందని ఉంటుంది. అవునా. ఒకవేళ మనం కూడా టికెట్ లేకుండా క్రీస్తుతో జర్నీ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనకు కూడా ఏమవుతుంది చెప్పండి, నేరమా కదా. జస్ట్ ఈ ప్రదేశం నుంచి ఆ ప్రదేశానికి వెళ్ళడానికే టికెట్ తీసుకోకుంటే నేరం అయితే, మరి మనం ఒకవేళ సమాధానార్థంగా క్రీస్తుతో మనం ఉండకుండా అట్లా జర్నీ చేస్తున్నాం అనుకోండి, నేరమా కాదా? మరి నేరమా కదండి? పర్లేదు, ఏం కాదా? ఏంటంటే అంటే నిజంగా దేవునితో సమాధానంగా ఉంటున్నాం. మరి మనం క్రీస్తు వారు బలైంది, ఎందుకంటే మన మధ్య దేవునికి మనకు మధ్య ఏముంది, విరోధం ఉంది. అవునా కదా. మనం చేసిన తప్పులను బట్టి, మనం చేసిన పాపాలను బట్టి దేవునికి మనకి ఏం ఏర్పడింది, బంధం అనేది తెగిపోయింది. దేవునితో మనము నేరుగా ఉండే బంధం అనేది ఏమైపోయింది చెప్పండి, తెగిపోయింది. దాన్ని కట్టడానికి ఏం చేశారు, యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా వచ్చారు. అవునా కదా. అట్లాంటి మధ్యవర్తిగా వచ్చిన ఆయనను మరి మనము ఎంతవరకు ఆయన మన శిక్ష తీసుకున్నాడు. మరి దేవునితో ఇక నుంచి నేను సమాధానంగా ఉండాలి, దేవునితో ప్రతిరోజు నేను గడపాలి అనే ఆలోచన ఎంతమందికి ఉంది చెప్పండి? ఎంతమందికి ఉంది? మన టికెట్ అనేది రోజు సిద్ధం చేసుకుంటున్నాం. మరి ఏదైనా జర్నీకి వెళ్ళాలంటే ఏం చేస్తాం చెప్పండి? మీకు తెలుసో లేదు, దూర ప్రాంతానికి వెళ్ళాలంటే ఏం చేస్తారు? ముందే ఏం చేస్తారు? టికెట్ బుక్ చేసుకుంటారు. అవునా కదా. టికెట్ బుక్ చేసుకుని ఏం చేస్తారండి? టికెట్ బుక్ చేసుకుని అట్లనే వెళ్తారా, లేకపోతే కావాల్సినవి అన్నీ పెట్టుకొని వెళ్తారా, సామాన్లు అన్నీ రెడీ చేసుకొని? ఎట్లా వెళ్తారు? అన్ని బట్టలు ఏమైనా ఉంటే కావాల్సినవి అన్నీ కూడా ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? సిద్ధపరచుకుని వెళ్తే. ఎందుకు ఆ సిద్ధపరచుకోవడం ఎందుకు చెప్పండి? అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఇబ్బంది అవుతుంది. అవునా కదా. అట్లాంటి పరిస్థితుల్లో మరి క్రీస్తు ఏం చేశాడు, మన సమాధాన ఆర్థమైన శిక్ష ఆయన మీద ఏమైంది, ఆయన మీద పడింది. దాన్ని ఎంతమంది గుర్తెరిగాం? మరి మన సమాధానం కొరకు క్రీస్తు వారు శిక్షించబడ్డారని ఎంతవరకు గుర్తెరగని చెప్పండి? అట్లాంటి సందర్భాల్లో దేవునితో ఎంతవరకు మనం సాహసం చేయడానికి ఇష్టపడుతున్నాం? ఆ సాహసం కొరకే కదా ఆయన ఏం చేశాడు, ఆ టికెట్ ఇవ్వడానికే మనకి ఏం చేశాడు చెప్పండి, భూమి మీదకి వచ్చి ఆయన శిక్షించబడ్డాడు. అట్లాంటప్పుడు అది ప్రతిరోజు మనకు గుర్తొస్తుందా? మరి గుర్తొస్తుందో వస్తలేదా? క్రీస్తు నాకు ఒక టికెట్ తీసిపెట్టాడు. అవునా. ఆ టికెట్ తీసిపెట్టినప్పుడు నా ప్రయాణం అయ్యేటప్పుడు నేను ఏం చేయాలి, ఎలా ఉండాలి, దేవునితో ఎలా ఉండాలి చెప్పండి? ఆయన ఇచ్చిన సమాధానం అనేది నా హృదయంలో ఉండాలి దేవునితో. అట్లాంటి దానికి మరికి ఎంతమంది సిద్ధపడి ఉంటున్నాం? 4వది ఏంటంటే చెప్తున్నాడు అక్కడ, ఏంటంట ఇంకేం చెప్తున్నాడు? అతడు పొందిన దెబ్బల చేత ఏంటంట ఏం కలిగింది చెప్పండి? స్వస్థత. అతడు పొందిన దెబ్బల చేత మనకి ఏం కలిగిందంట? స్వస్థత కలిగింది. అదేంటి చెప్పండి? టాబ్లెట్సా? బైబిల్లో నుంచి ఏమొస్తున్నాయి చెప్పండి? ఎప్పుడైనా అట్లా తీసుకున్నారా మీరు? తీసుకున్నారా లేదా?
అతడు పొందిన దెబ్బల చేత ఏమవుతుందంట? ఏమైందండి? స్వస్థత కలుగుతుంది. అవునా? వాక్యం నుంచి ఎప్పుడన్నా మీకు ఇబ్బంది లేకుంటే ఏదైనా ఇరిటేషన్ ఫీలింగ్ కలిగినప్పుడు దాంట్లో నుంచి ఒక మందు తీసుకునేయడానికి మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? స్వస్థత కలుగుతుంది. కలుగుద్దా కలగదా? ఎప్పుడైనా ట్రై చేస్తారా అట్లా మెడిసిన్స్? బాగా జ్వరం వచ్చింది అనుకుంటే ఏం చేస్తారు చెప్పండి? పారాసిటమాల్ ఎంత? 300 mg 150 mg 650 mg. నార్మల్గా ఉంటే 650 mg వేసుకుంటారు. ఇంకొద్దిగా డోస్ అనేది పెరిగిన దానికి ఏం చేస్తారు చెప్పండి? 1000 mg ఉంటుందా? 650 mg లాస్టా? నాకు తెలియదు టాబ్లెట్స్ గురించి. ఓకేనా? నేను ఫార్మసీ గురించి చదవలే కనుక నాకు తెలియదు. ఓకేనా? అయితే మనం దాన్ని పెరిగే కొద్దీ డాక్టర్ దగ్గరికి వెళ్ళామనికి ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? తగ్గట్లేదు దానికి ఏం చేస్తాడు చెప్పండి? డోస్ అనేది పెంచుతూ ఉంటాడు. అవునా కదా? మనకి ఎప్పుడైతే తగ్గలేదో కుదరలేదో రోగం ఏం చేస్తాం? మనం మరలా వెళ్తాం హాస్పిటల్ దగ్గరికి, లేకపోతే ఆ డాక్టర్ దగ్గరికి ఏం చేస్తాం? ఎప్పుడైతే మనకు కుదుట పడదో సరిగ్గా అది ఏం చేస్తాం? మనం డాక్టర్ దగ్గరికి పదే వెళ్తే ఏం చేస్తాం? ఈ టాబ్లెట్కు తగ్గట్లేదని ఏం చేయి? ఇంకో టాబ్లెట్ ఇవి కూడా తగ్గట్లేదని ఏం చేయి? డోస్ కొద్దిగా వెంచు కాస్త. మాకు ఇబ్బంది అయినా సరే, నీరసం అనిపించినా సరే దాన్ని వేసుకొని నేను ఏం చేస్తాను? తగ్గించుకుంటాను అంటారా లేదా? తగ్గించుకోవడానికి ఇష్టపడతారా? అవునా కదా? అట్లాంటి పరిస్థితుల్లో మరి బైబుల్ దగ్గరకు వచ్చి మీ ఇబ్బందులను, మీ దెబ్బలు తగ్గించుకోవడానికి ఎంతమంది సిద్ధంగా పడ్డారు చెప్పండి? బైబిల్ నుంచి ఎప్పుడైనా టాబ్లెట్ వేసుకోవడానికి ఇష్టపడ్డారా? బైబిల్లో నుంచి టాబ్లెట్ అనగానే ఏం లేదు, కోపం వచ్చింది అనుకోండి ఏంటంట? కోప్పడు ప్రతివాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు చెప్పండి? ఎక్కడికి వెళ్తాడు? తీయాలి టాబ్లెట్. అవునా కదా? కోప్పడు తన సహోదరి మీద కోప్పడు ప్రతివాడు ఏంటంట? ఏం చేస్తాడు? ఎక్కడికి వెళ్తాడండి? మత్తయి సువార్త ఉంటుంది. అవునా కదా? కోప్పడు ప్రతివాడు ఏంటంట? నరహంతకుడు. అవునా? తన సహోదరుని మీద కోప్పడే ప్రతివాడు ఎవరు? నరహంతకుడు. మరి నీకు చేయాలనిపించినటువంటి టాబ్లెట్ తీసి వేసుకున్నావా బైబిల్లో నుంచి? స్వస్థత కలుగుద్దా కలగదా? ఎప్పుడైనా ట్రై చేశారా మీరు? చేశారా లేదండి? అబద్ధం చెప్పదు, నిజం చెప్పాలి. ఎప్పుడైనా అట్లాంటి మెడిసిన్లు ఎప్పుడైనా ట్రయల్ వేసారా? పోనీ ఎప్పుడన్నా గుర్తొస్తే అట్లాంటి సందర్భాల్లో బైబిల్ మాకు మెడిసిన్లో ఉపయోగపడుతుంది, దాంట్లోంచి మందు వేస్తే మాకు తగ్గుతుంది అని ఎప్పుడైనా గుర్తొస్తుందా? సండే స్కూల్ పిల్లల్ని అడిగితే చెప్తున్నారు ఏంటంటే కోపం ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే ఏంటంటే పిల్లాడు చెప్తున్నాడు సండే స్కూల్లో కోపం ఎలా కంట్రోల్ అవుతుందంటే 10 నుంచి 100 దాకా రివర్స్ లెక్క పెడతాడంట. కోపం కంట్రోల్ కావాలంటే 10 నుంచి 100 దాకా ఏం చేస్తాడు? రిటర్న్ లెక్క పెడతాడు. రిటర్న్ లెక్క పెడితే కోపం కొద్దిగా చల్లాడుతుందంట. ఏమో మ్యాజిక్లు జిమ్మిక్లు మనకు తెలియదు కానీ ఏంటి చెప్పండి? నిజంగా వాక్యం అనే టాబ్లెట్ మనం వేసుకున్నానికి ఏమవుతుంది చెప్పండి? నువ్వు ఎంత కోపము నేను ఏం చేస్తుంది చెప్పండి? నిజంగా ఆ మందు అనేది గుర్తొస్తే ఏమవుతుంది చెప్పండి? తగ్గుద్దా తగ్గదా? స్వస్థత వస్తారా? అదా మీ స్వస్థ వస్తారా తెలవాలంటే మీకు చెప్తాను. నేను ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే నిజంగా మీరు చాలా బాగా ఎక్కువ గొడవపడుతున్నారు అనుకోండి, అటు నుంచి మీకు తెలిసిన గొప్ప పాస్టరో లేకపోతే గొప్ప సేవకుడో అలా మీ పక్క నుంచి వెళ్తున్నాడు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారండి? మీకు మందు బైబిల్లో నుంచి ఉండదు, దేని నుంచి ఉంటుంది చెప్పండి? టాబ్లెట్స్. ఎక్కడి నుంచి ఉంటుందండి? పక్క నుంచి మనిషి వెళ్ళాలి, దైవజనుడు వెళ్ళాలి, లేకపోతే సేవకుడు వెళ్ళాలి, లేకపోతే తెలిసిన అమ్మో వీళ్ళంతా మంచోళ్ళు లేరండి, భక్తి పరులు లేరండి అనేవాళ్ళు మన పక్క నుంచి వెళ్తున్నారు. అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? టాబ్లెట్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఏం టాబ్లెట్? పక్కన ఉన్న టాబ్లెట్. దేవుడు ఏమో ఏంటంట? బైబిల్ నుంచి వాక్యం నుంచి స్వస్థత పొందమని దేవుడు అంటుంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఎక్కడి నుంచి పొందుతాం టాబ్లెట్స్? మనుషులను బట్టి, మనుషుల దగ్గర నుంచి తీసుకోవడానికి ఇష్టపడతాం టాబ్లెట్స్. ఆ మనుషుల దగ్గర నుంచి చేసుకునే టాబ్లెట్ ఎంతవరకు పనిచేస్తాయి చెప్పండి? ఆ మనిషి అలా వీధి చివరి మనకు కనబడకుండా వెళ్ళేంత వరకు పనిచేస్తాయి. అవునా కదా? ఎప్పుడైతే ఆ వ్యక్తి యూటర్న్ తీసుకుంటాడో మనం కూడా టర్న్ తీసుకుంటాం. అవునా కదా? మన లోపల పవర్ కూడా తగ్గిపోతుంది, ఆ వేసుకున్న మెడిసిన్ పవర్ తగ్గిపోతుంది. అవునా కదా? అప్పుడు డోసు పెరుగుతుంది. ఏ డోసు? మన లోపల ఉన్న డోసు పెరుగుతుంది, టాబ్లెట్ డోసు కాదు. మన లోపల ఉన్న డోసు అనేది పెరిగి ఏదో వాళ్ళు వచ్చారనుకోకుండా ఇప్పుడు చెప్పు నీ సంగతి ఏంటి? అవునా కదా? అంటారు లేదండి? చేస్తారా చేయరా? అట్లాంటప్పుడు మరి క్రీస్తుని అనుసరించి ఎప్పుడైతే మనము బ్రతుకుతుంటాం ఏం చేస్తాం చెప్పండి? ఆ యొక్క బైబిల్లో నుంచి ఆ మెడిసిన్స్ వాడడానికి మనము ఇష్టపడుతుండాలి. అవునా కదా? ప్రతి పాపానికి మందు ఎవరు చెప్పండి?
ఎవరండి? క్రీస్తు. అవునా కదా? మన ప్రతి పాపానికి కూడా మందు క్రీస్తు. మనలో ఏవైతే వస్తున్నాయో కక్షలు, క్రోధాలు, అల్లరితో కూడినవి, అవన్నీ ఏవైతే మనలో నుంచి బయటికి వస్తాయో ఆ బయటికి రాకుండా అదుపు చేసే మెడిసిన్ ఏంటంటే అది వాక్యమే. అవునా కదా? అందుకే కీర్తనకారు రాస్తూ 119 కీర్తన చెప్తారు, యవనస్తులు దేని చేత తమను తాము పరిశుద్ధపరచుకుంటారు? నీ వాక్యాన్ని బట్టే కదా. మీరు ఎప్పుడైనా సరే మనిషి దేన్ని బట్టి కంట్రోల్ అవుతారంటే వాక్యాన్ని బట్టే కంట్రోల్ అవుతాడు. ఓకేనా? మనిషిలో ఎప్పుడైతే వాక్యం నిలుచుంటుందో అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? అది ఒక మెడిసిన్లా పనిచేస్తుంది. మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది, మంచి స్వస్థతని ఇస్తుంది. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడగండి ఒకవేళ. ఏంటంటే చాలామంది అనారోగ్యానికి గల కారణాలు ఏంటి చెప్పండి? మనశ్శాంతి లేకపోవడం. అవునా కదా? మనిషిలో శాంతి, నెమ్మది లేకపోవడం, ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా చింతలోనికి వెళ్ళిపోవడం, ఇరిటేషన్ పడడం, కోపపడడం. అవునా? లేకుంటే ఇంకెవరి మీద కక్షలు, క్రోధాలు పెంచుకోవడం, వాళ్ళ గురించే ఆలోచించడం. ఎప్పుడైతే ఇవన్నీ మన జీవితాల్లో జరిగిస్తూ ఉంటామో అప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? ఆ కుళ్ళు, మత్సరము, అసూయ ఎప్పుడైతే మనలో పెరుగుతుంటుందో ఏం చేస్తుంది చెప్పండి? ఆటోమేటిక్గా ఆరోగ్యం అనేది ఏమవుతుంది? క్షీణిస్తుంది. అవునా కదా? కానీ బైబిల్లో నుంచి మనం తీసుకుంటే మనకి ఇచ్చే టాబ్లెట్లు ఏంటి చెప్పండి? నీ పొరుగు వాడిని ఏం చేయాలంట? ప్రేమించాలి. అవునా కదా? ఇదొక మాత్ర. అవునా? నీ శత్రువుని సైతం ఏం చేయి? క్షమించు. ఇదొక టాబ్లెట్. అవునా కదా? ఎప్పుడైతే ఇట్లాంటి టాబ్లెట్లు మనం వేసుకుంటుంటాం బైబిల్ నుంచి ఏం చేస్తాం చెప్పండి? మనం ఏం చేస్తుంది? మన ఆరోగ్యం అనేది ఏమవుతుంది? బాగుంటుంది. దేవునికి కూడా మనం ఏమవుతాము? దగ్గర వారిగా అవుతాం. కానీ మనిషి ఏం చేస్తాడు? ఇలాంటివి వాడడానికి ఇష్టపడతాడా? మరి ఇష్టపడ్డా అండి? చూద్దాం ఒకసారి లూకా సువార్త 14:17. ఒకరి గురించి కాదు, అందరి గురించి. అందరు ఏం చేస్తారో ఒకసారి చూద్దాం. లూకా సువార్త 14:17 ఏంటంట? విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏం చెప్తున్నారంటండి? ఏం చెప్తున్నారంట? బైబిల్ ఎన్నిసార్లు మీరు ఏక మనసు అని ఎప్పుడైనా చదివారా? అపోస్తులు అందరూ కూడా ఏం చేశారంట? సంఘాలు ఉన్నవారు అందరూ ఏం చేశారు? ఏక మనసుతో వాళ్ళు దేవుని ఆరాధించారు. ఏక మనసుతో వాళ్ళందరూ కలిసి కట్టుకున్నారు. కానీ ఇక్కడ వస్తారు ఏం చేస్తున్నాడు? ఏక మనసుతో ఏం చేస్తున్నారంట? ఏం చేస్తున్నారండి? నెపములు చెప్పసాగారు. ఓకేనా? దేవుని దగ్గరికి వచ్చి మందేసుకోండి అంటే, దేవుని యొక్క మెడిసిన్ తీసుకోండి అంటే మనకు వచ్చేది ఏంటి చెప్పండి? ఏమొస్తాయి చెప్పండి? నెపాలు వస్తాయి. అవునా కదా? సాకులు. నెపం అంటే ఏంటంటే సాకులు. ఇంకేంటి చెప్పండి? సాకులు అంటారు. నెపాల్ అంటే సాకులు చెప్పడం. ఇంకేమంటారు? కొద్దిగా మీకు వాడుక భాషలు ఇంకా సాకులు అనే ఇంకా అంటారా? ఏమనరా? నెపాల్ చెప్పడం అంటే ఏదో కారణాలు చెప్పి తప్పించుకోవడం. అవునా? కారణాలు చెప్పి తప్పించుకో. ఇలాంటివి ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారంట? దేవుని వాక్యం దగ్గరకు వచ్చి నిన్ను శుద్ధి చేసుకో, నిన్ను పరిశుద్ధపరచుకో, దేవుని వాక్యం ద్వారా కట్టబడంటే మనిషి ఏం చెప్తారంట? ఏం చెప్తారు చెప్పండి? సాకులు. సరే, వాళ్ళు ఏం చెప్తున్నారో చూడు. తెలుసా? ఇవన్నీ తెలుసు కదా ఏం సాకులు చెప్తారో. చూద్దాం ఒకసారి. మనం కూడా ఇట్లాంటి సాకులు ఏమని చెప్తామా? మొదటివాడు ఏం చేస్తారంట? నేను ఒక పొలం కొన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమింపవాలని. మరి ఒకడు నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవాలని వేడుకొంచున్నాను. మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకుని ఉన్నాను, అందుచేత నేను రాలేను. ఏం చేస్తానంటే ముగ్గురు 3 నెపాలు చెప్తున్నారు. అంతేనా? ఫస్ట్ వాడు ఏం చేస్తున్నాడంట? నేను ఒక పొలం కొన్నాను, ఏం చేయాలి? అవశ్యంగా దాన్ని ఏం చేయాలి? చూడాలి దాన్ని. ఓకేనా? రెండోవాడు ఏం చెప్తున్నాడంటే నేను ఎడ్లను కొన్నాను, దాన్ని ఏం చేయాలి? ఏం చేయాలండి? పరీక్షించాలి. మూడోవాడు ఏం చేస్తున్నాడు? నేను పెళ్లి చేసుకుంటాను కనుక రాను. ఓకేనా?
ముగ్గురు మూడు చెప్తున్నారు నేపాల్. ఏంటంటే ఫస్ట్ వాడు ఏంటంటే, మీకు తెలుసలేదో దేవుని వాక్య విషయానికి వస్తానే మనకి ఇంపార్టెన్స్ అయిన పనులు ఎక్కువ వస్తుంటాయి. ఇంపార్టెన్స్, ఆ ఇంపార్టెన్స్లో దేవునికి ఎక్కువ విలువ ఇస్తాం మనం, నీ దానికి ఎక్కువ విలువ ఇస్తావు అనేదాన్ని దేవుడు చూస్తాడు. ఓకేనా. ఫస్ట్ వాడు చెప్తుంది ఏంటంటే పొలం కొన్నాడు. పొలం కొన్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? వాడు ఏం చేయాలి? పొలానికి డబ్బులు ఇచ్చినవాడి, నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడు నీ సందర్భమే నువ్వే ఒక 20 లక్షలు పెట్టి ఏదో పొలాన్ని కొన్నావు. ఓకేనా. ఈరోజు రిజిస్ట్రేషన్ ఉంది. ఓకేనా. మరి ఈరోజు సంఘంలో ఆరాధన ఉంది, రిజిస్ట్రేషన్ 12 గంటలకే. ఓకేనా. ఆరాధన కూడా బల్ల ఇచ్చేది కూడా 12 గంటలకే. మరి ఇప్పుడు రిజిస్ట్రేషన్కి వెళ్తారా లేకుంటే బల్ల గురించి వస్తారా? ఎటు వెళ్తారండి? ఇల్లు కొన్నారు. ఓకేనా. ఈరోజు తాళం చేయిస్తాడు. ఓకేనా. ఈరోజు పోతే మరలా అన్న నాకు టైం దొరకదు, డ్యూటీ ఉంటుంది, మరలా నువ్వు ఇబ్బంది పడిపోతావు అన్నాడు. కానీ సంఘానికి రావాలి. ఆ రోజు తాళం తీసుకోవడానికి వెళ్తారా, సంఘానికి వస్తారా? ఏం చేస్తారండి? సంఘానికి వస్తున్నారు ఎంతమంది? తాళం తీసుకోవడానికి వెళ్ళాడు ఎంతమంది? ఎంతమంది సంఘానికి వస్తారు చెప్పండి? సంఘానికి వస్తావా తాళం తీసుకోకుండా? ఏంటి చెప్పండి? అంటే మనకు వచ్చే క్రిటికల్ పొజిషన్ ఎలా ఉంటుంది చెప్పండి? దేవుడానికి ముఖ్యమో బయటి విషయాల? అవునా కదా. అట్లాంటి సందర్భాల్లో మరి దేని మీద ఎక్కువగా మనం ఆసక్తి కలిగి ఉన్నాం? దేవుని విషయానికి వస్తేనే మనం ఏం చేస్తామంటే నేపాల్ చెప్తామంట. అది ఎలా అంటే ఏక మనసు అందరూ కూడా ఏం చేస్తారు? నేపాల్ చెప్తుంటారు. మన దేవుని కంటే ఎక్కువ ఏమైపోతాయి చెప్పండి? మన ఇష్టాలు ఎక్కువైపోతాయి, మన సొంతాలు ఎక్కువైపోతాయి. కాబట్టి అక్కడ చెప్తున్నాడు ఏంటంటే, వెళ్ళినోడు ప్రతి వాడు ఏం చేస్తున్నాడు? ఫస్ట్ వాడేమో నేను ఏం చేయాలి? దాన్ని వెళ్ళి చూడాలి. అవునా కదా. నేను పొలాన్ని కొన్నాను, ఆ పొలం ఎలా ఉందో నేను చూసుకోవాలని చెప్తున్నాడు. రెండో వాడేమో నేను దాన్ని పరీక్షించుకోవాలి. మూడో వాడు చెప్పేసి నేను మొత్తానికే రాను. ఓకేనా. ఇక్కడ 3 కేటగిరీలు అంటే మనం చూస్తున్నాం. ఫస్ట్ వాడు ఏం చేస్తున్నాడంటే నాకు సంఘానికి వచ్చే తీరికలేదు, వేరేది ఏం చేయాలి? వేరేది చూసుకోవాలని చెప్తున్నారు. రెండో వాడు ఏం చేస్తున్నాడంటే ఏంటి చెప్పండి? రెండో వాడు చేస్తుంది ఏంటి? రెండో వాడు చేస్తున్న పని నాకు వాక్యాన్ని పరీక్షించడం కంటే నా ఇంట్లో భౌతిక పరిస్థితులు పరీక్షించుకోవడము, అది నాకు చాలా ఇంపార్టెంట్. మూడో వాడు చెప్తుంది ఏంటంటే నాకు అసలు అవసరమే లేదు. అవునా కదా. నాకు అవసరం లేదని చెప్తున్నాడు. అయితే ఇట్లాంటి వారితో చెప్తున్నాడు ఏంటంటే 23వ వచనంలో 24వ వచనంలో చెప్తున్నాడు. ఏలయనగా పిలువబడిన మనుష్యులలో ఒక్కడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను. ఏమని చెప్తున్నాడండి? ఏమని చెప్తున్నాడు చెప్పండి? పిలువబడిన వాళ్ళు ఒక్కడు కూడా ఏం చేయాలంట? నిజంగా మనం పిలువబడితే రుచి చూస్తామా విందు, ప్రభు విందు? ఒకవేళ మనం పిలువబడిన వారం అయితే విందుకు సాకులు చెప్పి నెపాలు చెప్పే వారికి ఉంటామా, లేకపోతే ప్రభువా నీ పనులు రుకొచ్చే వారికి ఉంటామా? ఏం చేస్తాం చెప్పండి? ఎలా ఉంటాం మనం? ప్రభు పనికి పరిగెత్తుకొని వచ్చే వారికి ఉంటామా, లేకపోతే నెపాలు చెప్పి తప్పించుకునే వారికి ఉంటామా? ఏం చేస్తాం చెప్పండి? చాలా వరకు మనకు అడ్డొచ్చేయండి చెప్పండి, సాకులు. అవునా కదా. ఏదో ఒకటి చెప్తారు, ఏదో పని ఉంది, అది ఉంది, ఇది ఉంది. అవునా కదా. త్వరగా సంఘానికి వచ్చిందంటే మనం చెప్పేది ఏంటి చెప్పండి? తొందరగా టైంకి రండి అంటే మనం ఏం చెప్తారు చెప్పండి? మీరు ఏం చెప్పరా? ఏం చెప్తారు? త్వరగా సంఘానికి రండి, 10 గంటలకు రండి అని అనుకోండి, మీరు 10:30కి వచ్చారనుకోండి, అప్పుడు ఏం చెప్తారు? మీరు ఏం చెప్తారు? నేపాల్ ఏక మనసుతో నేపాల్ చెప్తారా, లేకపోతే పర్లేదులే అనుకుంటారు? ఏం చేస్తారు చెప్పండి? ఏం చెప్తాం మనం? ఏక మనసుతో ఏం చెప్తాం చెప్పండి? ఎప్పుడైతే మనం ఒక దాన్ని ఫాలో అవ్వమో మనకు తర్వాత వచ్చే ఏంటంటే ఏమొస్తాయి చెప్పండి? నేపాలే వస్తాయి. అవునా. సాకులే చెప్తాం మనం. ఏ విషయాల్లో దాన్ని మనం సర్టిఫై చేయలేము, అంటే దాన్ని మనం చేయలేకపోతామో దానికి మనం ఇచ్చే వివరణ ఏంటంటే సాకులు. చెయ్యలేదని ఒప్పుకోం, కానీ ఏం చేస్తాం చెప్పండి? నా వల్ల ఈరోజు లేట్ అయిందని ఒప్పుకో, మనం ఏం చేస్తాం? మరి ఏం చేస్తాం? సాకులు చెప్తాం.
అవునా కదా, ఏదో ఒకటి చెప్పడానికి ఇష్టపడదు. అలా అయింది, ఇలా అయింది, ఏం జరిగిందో తెలుసా, మా ఇంట్లో ఏమైందో తెలుసా, అవన్నీ వదిలే ఈరోజు 10 గంటలకు ప్రార్థన ఉందని తెలుసా లేదా, తెలుసా, రెడీ అయ్యి రావాలని తెలుసా లేదా. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి, ఏదో ఒకటి చెప్తే ఏదో అయింది, ఏదో ఒకటి చెప్పేస్తుంటాం. అట్లాంటి సందర్భాల్లో మరి మళ్ళీ మనం ఎంతవరకు పరీక్షించుకొని ప్రభువుకు అప్పగించడానికి సిద్ధపడి ఉన్నాం. అవునా కదా, అందరూ చెప్తున్నారు దైవజనులు ఏంటంటే చివరి రాకడలో ఉన్నాం, చివరి సందర్భంలో ఉన్నాం, ప్రభు రాకడలో ప్రభు రాకడకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు అట్లాంటి సందర్భాల్లో మరి ఎంత జాగ్రత్తగా మన భక్తిని పరీక్షించుకోవాలి. అవునా కదా, ఎంత క్షుణ్ణంగా మళ్ళీ మనం పరీక్షించుకుంటూ ముందుకెళ్ళాలి. ఒకవేళ నెపాలు చెప్పేవారిగానే మనం ఉన్నాం, ఒకవేళ ఇంతవరకు మన భక్తి జీవితం అనేది నెపాలు చెప్పేవారిగానే ఇంకా సాగుతున్నామా. అవునా కదా, 3 ఆదివారం అయిందా, 2 ఆదివారం అయిందా మనం నేర్చుకునే బద్ధకం గురించి. 2 వీక్సా, 2 వీక్స్ కిందనే బద్ధకం అనేది నేర్చుకున్నాం. మరి ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు బద్ధకం లేకుండా? చేస్తున్నారు ప్రాక్టీస్ అనేది, ఏమన్నా చేస్తున్నారు లేదా? మీకు తెలుసా లేదో, నిద్రలోంచి మేల్కోగానే ఇట్లా ఆవలిస్తాం, చెయ్యి ఇట్లా అనేస్తాం, ఇరుచుకుంటాం, ఒళ్ళు ఇరుచుకోవడం తెలుసా? ఇరుచుకుంటారా ఒళ్ళు ఎప్పుడన్నా? ఇరుచుకుంటాం. లేవగానే ఏం చేస్తాం చెప్పండి, ఒళ్ళు ఇరుచుకుంటాం. ఒళ్ళు ఇరుచుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి, ఎట్లుంటుంది? సగం భారం అంతా పోయినట్టు హాయిగా అనిపిస్తుంది. అవునా కదా, ఎప్పుడైతే మీరు లేచి అలా ఒళ్ళు ఇరుచుకుంటారో మరలా ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తారు? ఆ ఒళ్ళు ఇరుచుకోగానే ఆ ఆయితను అనుభవించిన తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు అనుకుందాం అనుకుంటారు, ఎందుకంటే మళ్ళీ ఒళ్ళు ఇరుచుకోవచ్చు. అవునా కదా, చాలామంది మనుషులు ఏం చేస్తారంటే ఒళ్ళు ఇరుచుకుంటే హాయిగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, దానికి ఏం చేస్తారు, లేవగానే ఒళ్ళు ఇరుచుకుంటారు, మరలో ఒక 10 నిమిషాలు అనుకుంటే ఏమవుతుంది చెప్పండి, ఇంకా స్థాయిని అనుభవించవచ్చు. అవునా కదా, బద్ధకంలో ఇదొక స్థాయి. అట్లాంటి సందర్భాల్లో మనం దేవుని వాక్యం కొరకు బ్రతుకుతున్నాం, మనం ఎంత చురుగ్గా ఉండాలి, మరి ఎంత ప్రాధాన్యతను మరి దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి చెప్పండి. మనం వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే అక్కడ భలే అనిపిస్తుంది. ఏంటంట, ఏక మనసు ఏం చేస్తానంట నెపాలు చెప్తున్నారు. మీకైనా సరే ఇప్పుడు లేట్ వచ్చిన వాళ్ళు అందరిని లేపి అడిగాను అనుకో, ఏం చెప్తారు చెప్పండి, ఏం చెప్తారు? ఏక మనసుతో నెపాలు చెప్తారు. అవునా కదా, వాక్యం చెప్పండి ఏక మనసుతో చెప్పాలి, కానీ ఏం చేస్తారు? నెపాలు చెప్పండి, ఏంటి చెప్పండి? అన్నీ కూడా అందరు ఒకటే దగ్గర నుండి మాట్లాడుకున్నట్టు, అన్నీ కలిసి చేసినట్టు, ఎవరికైనా సపోర్టింగ్ ఇస్తుంటారు. అవునా కదా, సపోర్టింగ్ ఎట్లా చేస్తారు? ఇంట్లో ఈరోజు నీళ్ళు రాలేదు కనుక లేట్ అయింది అనగానే ఏం చేస్తారు? పక్కన ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అవునా కదా, ఈరోజు అవునంటే అందరికి నీళ్ళు లేట్ అయ్యాయి, అందుకే ఏమైంది, మా ఇంట్లో కూడా నీళ్ళు రాలేవండి, అందుకే ఏం చేశాను, కొద్దిగా ఆలస్యమైంది. నేను ఏం చేస్తారు? సపోర్ట్. దేనికి సపోర్టు? నెపాలు చెప్పడానికి, సాకులు చెప్పడానికి. అవునా కదా, అట్లాంటి సందర్భాలు ఎంతవరకు మనం ప్రభు కొరకు సిద్ధపడడానికి ఇష్టపడుతున్నాం? కొన్ని విషయాలను మరి మనం నేర్చుకున్నాం. ఫస్ట్ ఏంటి చెప్పండి, ఆయన పొందిన ఫస్ట్ ఏం నేర్చుకున్నాం? అతిక్రమాన్ని బట్టి ఆయన ఏం చేశాడు? గాయపరచబడ్డాడు. అవునా కదా, మన అతిక్రమాన్ని బట్టి ఏం చేశాడు? ఎప్పుడైతే మనం క్రమం లేకుండా జీవిస్తుంటాం, బ్రతుకుంటామో, ప్రతి సందర్భంలో కూడా ఏం చేస్తాం? మనం యేసుక్రీస్తును గాయపరుస్తుంటాం. ఓకేనా, దోషాలు ఎప్పుడైతే మనం తెలుసుకోవడానికి ఇష్టపడమో, అవునా కదా, వాడు చూసారంటే ఏంటి చెప్పండి, ఆ చిన్నపిల్ల ఏదో చేస్తుంటుంది. అవునా కదా, తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? భయపెట్టేస్తున్నారు. నిజంగా ఆ వయసులో వాళ్ళకు తప్పు అంటే ఏంటో కొద్దిగా తెలియదు. అట్లాంటి దోషాల్లో మరి మనకు ఎంతవరకు మనం తెలుసుకోవడానికి ఇష్టపడుతుంది. ఎందుకంటే ఆయన గద్దించినప్పుడు ఏం చేస్తుంది చెప్పండి, ఆ పాప ఇలా చేస్తే తప్పేమో, మరలి ఇంకోసారి ఏం చేయదు, తప్పు చేయడానికి ఇష్టపడు. అట్లాంటి సందర్భంలో నేను తప్పు చేసినప్పుడు మరి దేవుని దగ్గరికి వెళ్ళి నేను ఇది చేసిన తప్ప రైట్ అని ఎంతమంది పరీక్షించుకోవడానికి ఇష్టపడుతున్నారు? నా దోషాలు ఏమైనా ఉన్నాయని. ఓకేనా, మూడవది ఏంటంటే సమాధానార్థమైన శిక్ష. క్రీస్తు మన కొరకు సమాధానం కలిగడానికి ఏం చేశాడు? ఆయన శిక్ష అనుభవించాడు అని మనం ఎంతమంది గుర్తెరుగుతున్నాం. స్వస్థత ఎంతవరకు మరి క్రీస్తు వాక్యంలో నుండి, దేవుని వాక్యంలో నుండి మనల్ని మనము స్వస్థత చేసుకోవడానికి ఇష్టపడుతున్నాం. దుష్టుని చేత గాయపరచబడిన మనము క్రీస్తు ఆ మెడిసిన్ ద్వారా, వాక్యం ద్వారా, లేకుంటే మందుల ద్వారా ఎంతవరకు మనం స్వస్థపరచుకోవడానికి ఇష్టపడుతున్నాం చెప్పండి. ఆల్రెడీ మీకు తెలుసులేదో, పేతురు గారు రాస్తుంది చెప్తుంది ఏంటంటే, అపవాది ఎవరిని మింగుతున్నాడు ఏంటంటే, గర్జించి సింహం వలె వెదుగు తిరుగుతున్నాడు. అట్లాంటి సందర్భాల్లో చాలా వరకు ఏం చేస్తుంటాడు వాడు? అప్పుడు రాశారు పేతురు గారు, అవునా, మొదటి శతాబ్దంలో 64లో, క్రీస్తకం 64లో 63లో ఆ పేతురు గారు రాశారు. మరి అంటే ఇప్పుడు చాలా సంవత్సరాలు అనేది అయిపోయింది. అట్లాంటి సందర్భాల్లో ఎంతమందిని మింగుంటాడు మరి అపవాది?
యేసుక్రీస్తు వారు దాన్ని కంక్లూజన్ ఇస్తూ చెప్తారు ఒక మాట ఏంటంటే, మీరు మీ తండ్రి ఏంటంట అపవాది సంబంధులు, వాని దురాశలను ఏం చేస్తున్నారు మీరు. అట్లాంటి సందర్భాల్లో మనం ఎంతవరకు మరి మెడిసిన్ వేసుకోవడానికి ఇష్టపడతాం? ఇలా నేను చెయ్యొద్దు, ఇలా ఉండొద్దు అని. మీకు జ్వరం వచ్చినప్పుడు ఎప్పుడన్నా నోరు చేదుగా ఉందా? అవునా? నిజంగా నోరు చేదవుతుందా లేకుంటే వేరే ప్రాబ్లం వల్ల నోరు చేదవుతుందా? లోపల మనకు ఒకటి అన్నాన్ని అరిగించే రసం ఉంటుంది తెలుసా? ఆ యాసిడ్ అనేది ఏమవుతుందంటే అది డైరెక్ట్గా ఎక్కువ రిలీజ్ అవుతుంది అనమాట. జ్వరం వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది ఎక్కువగా రిలీజ్ అవుతుంది మన శరీరంలో. ఎక్కువ రిలీజ్ అవడం వల్ల మన నోరు ఏమవుతుందంటే చేదైపోతుంది. ఓకేనా? కడుపులో ఆ యొక్క రసం అనేది ఎక్కువగా రిలీజ్ కావడం వల్ల మన నోరు అనేది ఏమవుతుంది చెప్పండి, చేదవుతుంది. ఓకేనా? అట్లా చేదైన సందర్భాల్లో మీరు ఒకవేళ అన్నం తినట్లేదు, ఏది కూడా మీరు తినరు, అవునా? అట్లాంటి సందర్భాల్లో ఏం చేస్తారు చెప్పండి? జ్వరం వచ్చిన వాళ్ళకు ఫస్ట్ ఏం చేస్తారు? పాలు బ్రెడ్ ఇస్తారు. అది ఇచ్చినా కానీ ఏమవుతుంది చెప్పండి? అది ఇచ్చినా నోటికి రుచి రాదు, అవునా కదా? వాళ్ళు రుచి రాదని మరి అట్లాగే వదిలేస్తారా? మరి ఏదో ఒక తినడానికి ప్రయత్నం చేస్తుంటారా? ఏం చేస్తారు? వదిలేస్తారు అట్లానే. జ్వరం వచ్చిన ఇప్పటివరకు అట్లానే చేదున్నాయి, నాలికలు ఏమన్నా మళ్ళీ రుచిలోకి వచ్చాయా? తిరిగి వచ్చాయా లేదు? అట్లనే ఉంచుకున్నారు. జ్వరం వచ్చిందని ఏం చేస్తారు మరి? ఆ నాలిక చేదావు కానీ ఏం చేస్తారు చెప్పండి మీరు? ఏం చేస్తారు? ఏం చేయలేదా? ఏం చేయకుండా అనంతరాలే టేస్ట్ వచ్చిందా? ఏం చేస్తారు మరి? టాబ్లెట్స్ వాడారు. టాబ్లెట్స్ వాడిన తర్వాత కూడా ఏంటి చెప్పండి? నోరు ఎలా ఉంటుంది? మనం ఏదైనా తీసుకొని దాన్ని నోరును ఒక రుచిలోనికి తెచ్చేవారు కదా, ఎట్లా ఉంటుంది? నువ్వు టాబ్లెట్ వేసుకున్నా సరే ఎట్లుంటుంది? చేదు అట్లనే ఉంటుంది. ఆ చేదు పోవాలంటే ఏం చేయాలి? లోపల ఉన్న రసాన్ని భయపట్టియాలి మనం, అవునా కదా? రసం ఏం చేయాలి? ఎక్కువ కారడం అనేది ఆగిపోవాలి. ఎప్పుడైతే మనం బలవంతంగా ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం, ఏం చేస్తున్నప్పుడు ఆ లోపల రిలీజ్ అయ్యే రసం అనేది ఏమవుతుంది చెప్పండి? అమ్మో వీడు నన్ను ఇడిచేటట్టు లేడిగా ఏం చేస్తాడు, నేను ఎంత చేదు కలిగిస్తున్నా సరే, ఎందుకంటే అది అరిగించుకోలేని పరిస్థితిలోకి వస్తుంది. ఎప్పుడైతే మనకు ఫీవర్ అనేది వస్తుందో లోపల జీర్ణ వ్యవస్థ అనేది ఏమవుతుంది చెప్పండి? సరిగా పనిచేయదు. అట్లాంటప్పుడు నువ్వు ఆహారం తీసుకున్నానికి ఏమవుతుంది? అప్పుడు అది లోపల పనిచేయదు కనుక దానికి అరిగించుకోవడం అనేది ఏమవుతుంది? ఇబ్బంది అవుతుంది. అట్లాంటప్పుడు ఆ ఏం చేయమనేది రిలీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే నోరు చేదవుతుంది. అప్పుడు నువ్వేం చేయలేవు, ఏమీ తినలేవు, అవునా కదా? లోపల బాడీలో కూడా కొన్ని ఉంటాయి, ఏ విధంగా నడుచుకోవాలి, ఎలా చేయాలో. ఆ యొక్క చేదు రసం అనేది రిలీజ్ కాగానే మనం ఏది కూడా తినాం. అప్పుడు ఏమవుతుంది? బాడీ రెస్ట్ తీసుకుంటుంది. ఓకేనా? రెస్ట్లోకి వెళ్ళినా అట్లే రెస్ట్లో వస్తావా? మరలా దాన్ని ఇబ్బంది పెట్టి మరలా పని చేయడానికి నువ్వు ఏదో ఒకటి చేస్తుంటావా? చేస్తారా లేదండి? ఏం చేస్తారు? ఏదో ఒకటి నోట్లో దోస్తూనే ఉంటారు, అవునా కదా? ఎప్పటివరకు దోస్తారు? చెప్పండి? నోరు మరలా దాని రుచినది తెచ్చుకునేదాకా ఏం చేస్తారు? ఏదో ఒకటి చేస్తారు. ఓకేనా? మరి మన తప్పుల విషయాలకు పాపాల విషయాలకు వస్తానే, ఆ తప్పు అని తెలిసిన తర్వాత, ఆ తప్పు మనలో ఉందని తెలిసిన తర్వాత ఎంతవరకు దాన్ని తొలగించుకోవడానికి ఇష్టపడుతున్నారు? వాక్యం ద్వారా, అవునా కదా? నీ నోట్లో చేదొస్తానేమో నాకు తినడానికి ఇబ్బంది అవుతుంది, నేను ఇలాగే ఉంటే నీరసపడిపోతాను, అవునా కదా? ఎక్కువ ఒక 10 రోజులు 1 రోజు జ్వరం వస్తుంది అనుకో, అడుగు కూడా ఏం చేయలేము మనము. వేస్తారా? లేచి నడవగలుగుతారా చెప్పండి? ఆ కళ్ళని తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, అవునా? ఇసిరి పడేసినట్టు అనిపిస్తుంది, అవునా? ఎవరో మనల్ని తిప్పి కొట్టినట్టు అనిపిస్తుంది, అవునా కదా? ఎప్పుడైతే 10 రోజులు అన్నం తినలేము అనుకోండి, ఎట్లా అనిపిస్తుంది చెప్పండి? ఎవరో పక్క నుంచి మనల్ని ఇలా తోసేసినట్టు అనిపిస్తుందా? అనిపించదా? అవునా? ఎప్పుడైతే మనం వాక్యం చేత బలపరచబడం ఏమవుతుంది చెప్పండి? మనం కూడా ఏం చేస్తాం? మన ఆత్మ అనేది కూడా ఎలా ఉంటుంది చెప్పండి? ఎక్కడ దోసేసినా ఏం చెప్పినా సరే ఏం చేస్తుంది? అది నీ లోపలికి ఎక్కదు, అది నీ లోపల అది శుద్ధి చేయబడదు, పని చేయబడదు, అవునా కదా? అట్లా పని చేయాలంటే మనం చేయాల్సింది ఏంటి చెప్పండి? ఏం చేయాలి? ఆ లోపల ఉన్న తప్పులను పాపాలను ఏం చేయాలి? మనము ప్రతిరోజు కూడా ఏం చేసుకోవాలి చెప్పండి? కడిగేసుకోవాలి. వాక్యం ద్వారా మనల్ని మనం ఏం చేసుకోవాలి? శుద్ధి చేసుకుంటున్నాం. దాని కొరకే క్రీస్తు వారు ఏం చేస్తారు? భూమి మీదకి ఆ సిలువ త్యాగాన్ని చేసింది మనం చూస్తాం, అవునా కదా? మనిషి తప్పులను తెలుసుకొని ఆ తప్పులను ఏం చేసుకోవాలి? పశ్చాత్తాపడాలి. యెషయా గ్రంథంలో రాయబడి ఏంటి చెప్పండి? మనుషులు పాపంలో నుండి చనిపోవడం వల్ల నాకేమైనా ఆనందమా చెప్పండి?
అవునా కదా? వాళ్ళకి శిక్షిస్తే, వాళ్ళు తప్పులో ఉండి వాళ్ళని శిక్షిస్తే నాకేమైనా ఆనందమా? అవునా కదా? ఏం చేయాలి? వాళ్ళ తప్పులను సరిదిద్దుకుని ఏం చేయాలి? నా వైపు తిరుగుతేనే కదా ఆనందం. దేవునికి ఆనందం ఏంటి చెప్పండి? తప్పులను మనం సరిదిద్దుకొని ఏం చేయాలి? దేవుని వైపు మనం తిరగడానికి ప్రయత్నం చేయాలి. అట్లాంటప్పుడు దేవునికి ఏంటి చెప్పండి? నిజమైన ఆనందం. క్రీస్తు ఆ శిలువ త్యాగానికి నిజమైన అర్థం అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇట్లా దాన్ని పట్టించుకోకుండా ముందుకెళ్తుంటాం ఏమవుతుంది చెప్పండి? మన జీవితం వ్యర్థంగా గడిచిపోతుంటుంది. దేవుడిచ్చిన సమయం అంతా కూడా ఏమవుతుంది చెప్పండి? కాజేసిన వారిగా ఉంటాం మనం. అవునా కదా? కాజేసిన వారిగా ఉంటాం. ఎంతకాలం మనం నెపం చెప్పుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాం చెప్పండి? కాబట్టి జాగ్రత్తగా మన విషయాలు మనల్ని మనం ఏం చేసుకోవాలి చెప్పండి? ప్రతి సందర్భంలో కూడా మళ్ళీ మనము సరి చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఎప్పుడైతే మనము అట్లా సరి చేసుకుంటూ వెళ్తామో దేవుని యొక్క స్వస్థత అనేది ఏం చేస్తుంది చెప్పండి? మనల్ని దగ్గర తీసుకుంటుంది. ఒకసారి చూద్దాం యెషయా గ్రంథము, ఒకసారి ఆ మాట చూసుకుందాం. యాభై 53:5 ఏంటంట? మన అతిక్రమమును బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఎప్పుడైతే ఈ మాటలు మనం జ్ఞాపకంలో ఉంచుకుంటుంటాం ఏం చేస్తాం చెప్పండి? మన యొక్క క్రియలు అనేవి ఏం చేస్తాయి చెప్పండి? ఏం చేస్తాయి? రూపాంతరం చెందుతాయి. మన యొక్క క్రియలన్నీ కూడా రూపాంతరానికి వెళ్ళిపోతాయి. మనం క్రీస్తులా జీవించాలనే ఊరటన అనేది మనకి ఇస్తూ ఉంటాయి. ఆ యొక్క త్యాగం అనేది ఎప్పుడైతే మన మైండ్లో మెదులుతూ ఉంటుందో, క్రీస్తు త్యాగం అనేది ఎప్పుడైతే మన మెదడులో కదులుతూ ఉంటుందో ఏం చేస్తాం? మనం క్రీస్తు కొరకు బ్రతకాలని ఆలోచిస్తూ ఉంటాం. అవునా కదా? నిన్న నైట్ లేట్ అయినట్టుంది అందరికి కూడా. ఆల్రెడీ ప్రేయర్కి వేస్తేనే 11 అయిపోయింది, 11 అయింది టైము. 11 గంటలకు ఏంటంటే చెప్పాను అందరికి కూడా ఒక్కొక్కరు ఏం చేయాలి? ఒక్కో మాట చెప్పాలి. 7 మాటలు 7 మంది చెప్పేసిండని చెప్పాను. 7 మంది చెప్పేసిందంటే అప్పుడు స్టార్ట్ చేస్తారు ఏంటంటే అందరు కూడా ఎవరు బైబిల్ ఆలోచిస్తున్నారు. తల ఒక పెన్ను, తల ఒక పేపరు పట్టుకొని రాసేసుకుంటారు. అప్పుడు ఎక్కడ ఏముంది, ఏ వచనాలు ఏముంది. నిజంగా అంత శ్రద్ధ మీరు ఎప్పుడైనా చదివారా బైబిల్ తీసి? నిజం చెప్పండి, గుండె మీద చేసుకొని చదివారు లేదా? చదివిరా? రెఫరెన్స్ అని తీసుకొని వాక్యం చెప్పేటోళ్ళు కాకుండా, వాక్యం చెప్పేటోళ్ళు ఏం చేయాలి? కంపల్సరీగా తీస్తారు, రెఫరెన్స్ అని చదువుతారు. ఎక్కడెక్కడ ఏమున్నాయో కంపల్సరీగా ఏం చేసుకోవాలి? బట్ అన్నిటి గురించి ఆలోచించాలి. ఇప్పటివరకు మీరు ఏం చేయాలి? వాక్యాన్ని ఎప్పుడు కూడా చెప్పలేదు, కానీ ఒకటేసారి సడన్లీ ఇస్తారు. మీరు ఏం చేస్తారు చెప్పండి? ఇక్కడికి వస్తున్నా కూడా టెన్షన్, షవరింగు. మహేందర్ అయితే స్పీడ్గా చెప్పేస్తున్నా టకటకటకటకటక. అవునా కదా? ప్రిపేర్ అవ్వాల్సిందో పేపర్లు రాసుకొని ప్రిపేర్ అయింది ఒకటి, ఇక్కడికి వచ్చి అదే చెప్పినావా? రాసుకుంది ఒకటి, చెప్పింది ఏమైపోయింది? వేరేది అయిపోయింది. అవునా కదా? రాసింది ఒకటి, చెప్పింది ఒకటి. ఎప్పుడైతే మనం దేవునిలో రెగ్యులర్గా ఉంటాం, మీకు ఎప్పుడో చెప్పాను నేను ఆల్రెడీ. అవునా కదా? నేను వాక్యాన్ని స్టార్ట్ చేయకముందే మీకు చెప్పాను. అవునా? సండే ప్రతి ఒక్కరు చెప్పండి సంఘం నుంచి. అవునా కదా? చెప్పాను. కానీ ఏంటంటే మీరు కరెక్ట్గా ఏ టైంకి వస్తారంటే వాక్యం స్టార్ట్ అయ్యే టైంకి వస్తారు. 11 o'clock, 9:30, 10 గంటలకు వస్తే ఒకరు వాకింగ్ చెప్తారు. అవును, 1/2 hour పాటలు పాడుకున్నాం, మరలా మనం వాక్యంలోకి వెళ్తామని నేను అంతకు ముందే చెప్పాను ఆదివారాల్లోనే. కానీ మీరేం చేశారు చెప్పండి? స్కిప్ చేస్తున్నారు దాన్ని. మన యొక్క పాపాలు, దోషాలు ఎప్పుడైతే మనం గుర్తుపడతామంటే, వాక్యాన్ని ఎప్పుడైతే మనం జాగ్రత్తగా పరిశీలిస్తుంటామో, వాక్యాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటుంటామో ఏం చేస్తుంది చెప్పండి? తప్పనే చేయడానికి అవకాశం తక్కువ ఉంటుంది. వాక్యాన్ని ఎప్పుడైతే మనం రెగ్యులర్గా అలవాటు చేసుకుంటాం చదవడము, తప్పు చేయడానికి ఏమవుతుంది చెప్పండి? అవకాశాలు తక్కువైతాయి మనకు. ఎందుకంటే ఎప్పుడు వాక్యం చదువుతున్నాడు ఏమవుతుంది చెప్పండి? ఆ వాక్యం అనేది ఏం చేస్తుంది చెప్పండి? వాక్యాన్ని దేవుడు చాలా దాంతో పోల్చాడు. అవునా కదా? ఇర్మియా గ్రంథంలో చెప్తూ నా వాక్యం ఏంటి చెప్పండి? అగ్ని వంటిది కదా అంటాడు. అవునా? ఇంకేం చేస్తాడు? బండను బద్దలు కొట్టు సుత్తే, ఇంకేంటిది? కత్తి, ఇంకా అద్దము, పాలు, తేనె, మాంసము, ఇంకా ఇంకేం చెప్పాడా? ఆల్రెడీ చెప్పిన విల్లు. అవునా? విల్లుతో పోలుస్తాడు. అవునా? విల్లు ఏం చేస్తుంది? వదిలేస్తే
దూసుకెళ్ళిపోతుంది. అట్లే వాక్యం కూడా ఏం చేస్తుంది చెప్పండి, హృదయాల్లోకి వెళ్ళినప్పుడు అది గుచ్చుకెళ్ళిపోతుంది. అంటే ఇన్ని రకాలుగా దేవుడు దాన్ని వివరించడానికి వర్ణించడానికి గల కారణం ఏంటంటే, మంట మండి దానికి ఏమవుతుంది చెప్పండి, దేవుని గురించి రాయిస్తూ హెబ్రీ పత్రికలు ఉంటుంది. దేవుడు ఏంటంట, దహించే అగ్ని. ఓకేనా? ఎప్పుడైతే దేవుడు ఆ దహించే అగ్ని దగ్గరికి మనం వస్తామో, ఆ కాలే అగ్నిలోనికి ఏమైనా వేస్తే ఏమవుతుంది చెప్పండి, అప్పుడు ఏమవుతుంది, కాలిపోతుంది. మీరు వెల్డింగ్ కాదు, మామూలుగా మీరు చికెన్ రోస్టింగ్ ఎప్పుడైనా చేసినప్పుడు సారా, చికెన్ కాలుస్తూ ఉంటారు ఎప్పుడన్నా రోడ్ల మీద పెట్టి, రెస్టారెంట్ల దగ్గర బయటనే పెడతారు అది, చికెన్ కబాబ్ కానీ అట్లాంటివి. కోడి మొత్తాన్ని కాల్చి ఒక సీకులో పెట్టి బయట ఫైర్ చేస్తారు. దాన్ని కింద గ్యాస్ ఉంటుంది, దాని నుంచి వచ్చే ఫైర్ ఎట్లుంటుంది అంటే ఇట్లా స్పీడ్గా కొట్టేస్తుంది ఆ ఫైర్ అనేది. ఒకవేళ మనం పేపర్ కానీ ఏదైనా వేసామనుకోండి, నార్మల్ పెడతారు కనుక అది ఆ కలర్లోనికి వస్తుంది. ఫుల్గా పెట్టామనుకో, ఫుల్ ఫ్లేమ్లో పెడితే ఎలా ఉంటుంది, అది అవతలుంది మాడిపోద్ది. ఓకేనా? నిజంగా వాక్యం అనేది మన హృదయంలోకి వచ్చినప్పుడు మాడిన స్థితి ఎప్పుడు నీకు ఏర్పడింది, ఆ లోపల నుంచి ఎప్పుడైనా వాసన వచ్చిందా, మాడినట్టు నీకు. పాత నిబంధన ఏంటంటే అగ్ని మీద పెట్టాలి అన్నీ. అవునా? తీసుకుపోయి ఒక పశువుని ఎప్పుడైతే వధిస్తామో దాని ఆంత్రియాలను మొత్తం దాన్ని తీసుకెళ్ళి మాంసాన్ని, దానికి సంబంధించిన అంతా కూడా లోపల ఉన్న దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారు, అగ్ని మీద పెడతారు. అవన్నీ కూడా ఏం చేయాలి, కాలిపోవాలి, బర్న్ అయిపోవాలి అవన్నీ కూడా. ఎప్పుడైనా నిజంగా మన లోపల ఉన్న అసూయ, కక్ష, క్రోధం అనేది వాక్యం మీద వెళ్ళి ఎప్పుడైనా పెట్టావా నువ్వు, కాలిపోయేటట్టు పెట్టారు లేదండి ఎప్పుడైనా? ఆ స్మెల్ అనేది మీకు ఎప్పుడైనా కొట్టిందా, కాలిన స్మెల్ అనేది నిజంగా వచ్చిందా లేదా మీకు? ఒక తప్పు అనేది మీకు తెలిసి చేస్తున్నారు. ఓకేనా? వాక్యం అనేది మీ దగ్గరకు వచ్చి పేతురు గారు చెప్తున్నాడు, ఏమేమి చెప్పండి, వాక్యం అనేది పొడవపడదు అంటే అది ఏమేమి చెప్పండి, లోపల ఒక స్మెల్ అనేది వస్తుంది, కాలిపోయింది, ఇది నా దగ్గర నుంచి ఉండొద్దు, ఇది నాలో ఉండకూడని లక్షణం ఏమవుతుంది చెప్పండి, మనసు అనేది కొద్దిగా ఇబ్బంది పడుతుంది, సతమతం అవుతుంది. అట్లా ఎప్పుడైనా అయిరా మీరు? దేవుని వాక్యం మిమ్మల్ని మండిస్తున్నప్పుడు, మంట మండిస్తున్నప్పుడు అయింది ఎప్పుడన్నా? అయిందా లేదండి? ఎప్పుడు మీకు స్మెల్ రాలే, లోపల నుంచి వచ్చిందా, బర్నింగ్ స్మెల్ వచ్చిందా? వస్తే మీరు వాక్యంలో ఉంటున్నట్టే, వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టే. సుత్తి ఏం చేస్తుంది చెప్పండి, ఏం చేస్తుంది, బండను ఏం చేస్తుంది, బద్దలు కొడుతుంది. అవునా కదా? ఎప్పుడైతే ఆ యొక్క సుత్తి దెబ్బ అనేది పడిందో బండ ఏమవుతుంది, పగిలిపోతుంది. మీకు ఎప్పుడైనా అట్లా హృదయం అనేది పగిలిన పరిస్థితి వచ్చిందా, దేవుని వాక్యం విన్నప్పుడు పగిలినట్టు ఎప్పుడైనా అనిపిస్తుందా హృదయం? లోకంలో ఉన్న హృదయాలు పగలడం వేరు, కానీ ఏంటి చెప్పండి, దేవునిలోకి వచ్చిన తర్వాత ఏమవుతుంది చెప్పండి, చాలా సందర్భాల్లో దేవునిలోకి వచ్చిన తర్వాత మన హృదయం అనేది ఏమవుతుంది చెప్పండి, పగిలిపోయి నీరు గారిపోతుంది. ఏంటి నా పరిస్థితి, ఇలా ఉన్నాను నేను, నా పరిస్థితి అనేది ఏంటి అని ఆ వాక్యం అనేది మనల్ని కొట్టినప్పుడు. అవునా కదా? ఎప్పుడన్నా అట్లా కొట్టబడ్డారా వాక్యంతో? కొట్టబడలేదా? ఇవన్నీ ఏంటంటే గాయపరచబడ్డ. అవునా కదా? ఏంటంట, ఆయన అతిక్రమాన్ని బట్టి ఏం చేశాడు చెప్పండి, గాయపరచబడ్డాడు. వాక్యం కూడా మనల్ని ఏం చేయాలి, మన అతిక్రమాన్ని బట్టి ఏం చేయాలి చెప్పండి, వాక్యము ఏం చేయాలి, మనల్ని గాయపరచాలి. వాక్యం అనేది ఎప్పుడైతే మనల్ని గాయపరుస్తుంటుందో ఏం చేస్తుంది చెప్పండి, ఒక ఫైర్. వాక్యాన్ని దేవుడు అగ్నితో ఎందుకు పోల్చారంటే, అగ్ని ఏం చేస్తుంది చెప్పండి, అది కాల్ చేస్తుంది. దాని దగ్గర ఏదున్నా సరే ఏం చేస్తుంది, అది కాల్ చేస్తుంది. ఒక సుత్తి ఏం చేస్తుంది, దాన్ని కొట్టిన వెంటనే ఏమవుతుంది, ఆ బండకు గాయం అవుతుంది. అవునా కదా? ఒక విల్లు అనేది వేసినప్పుడు ఏమవుతుంది చెప్పండి, అది దూసుకుపోయి చీల్ చేస్తుంది. అవునా కదా? అట్లాగే ఒక కత్తి ఏం చేస్తుంది, హెబ్రీ పత్రికలో ఉంటుంది, అది కూడా 4వ అధ్యాయంలో, ఎముకలను, కీళ్లను, మూలుకలను ఏంటంట విభజించినంత మటుకు ఏం చేస్తుందంట, అది దూరుచు ప్రతి దాన్ని కూడా ఏం చేస్తుందంట, పరిశీలిస్తుంది. అట్లా ఎప్పుడైనా మీరు గాయపరచబడ్డారా? గాయపరచబడ్డారు లేదండి? ఇట్లాంటి దెబ్బలన్నీ కూడా ఎప్పుడైనా తాకాయా మీకు? తాకాయా లేదా? వాక్యం ద్వారా, వాక్యం వలన తాకినాయి ఎప్పుడన్నా? ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఆ వాక్యం యొక్క తాకిడి తాకుతుందో ఏమవుతుంది చెప్పండి, మన హృదయంలో మార్పు అనేది వస్తుంది, మారుతాం. అవునా కదా? ఆ హృదయానికి ఎప్పుడైతే ఆ వాక్యం తాకదో అప్పుడు ఏం చేస్తుంది చెప్పండి, మన హృదయాలు బండలాగా మారిపోతాయి. బండలాగా మారిపోతే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, ఏం చేస్తారండి? ప్రతి సమస్య కూడా దేవుని దగ్గర ఏముంటుంది చెప్పండి, విన్నారా? వినలేదా? అది విన్నారా?
ప్రతి సమస్య కూడా దేవుని దగ్గర ఏముంటుంది? పరిష్కారం ఉంటుంది. అవునా కదా? దేవుడు వినలేదానికి ఏం చేస్తాడు చెప్పండి? దేవుని దగ్గర చాలా పరికరాలు ఉంటాయి. అవునా కదా? నువ్వు వినట్లేదని వదిలేడు. ఏం చేస్తాడు? చిన్న చిన్న దాంతో స్టార్ట్ చేసి ఏం చేస్తాడు? పెద్ద దాంతో ముగిస్తాడు. నీ పగిలే వరకు ఏం చేస్తాడు? వదలడు దేవుడు. కాబట్టి ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా మనం వాక్యాన్ని ఏం చేయాలి చెప్పండి? ఆయన సిలువ త్యాగాన్ని గుర్తెరిగి మనం ఏం చేయాలి? ప్రతి సందర్భంలో కూడా దేవునికి విధేయత చూపే వారిగా మన బ్రతుకు జీవితంలో కనబరచాలి. క్రీస్తు చూపింది అదే, సమాప్తమైంది. తన బాధ్యతను మొత్తం ఏం చేశాడు? నెరవేర్చాడు పూర్తిగా. కాబట్టి భూమి మీద బ్రతుకుతున్న మనం కూడా ఏం చేయాలి? మన బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చాలి. సరే, మరి ఇదంతా వదిలేండి. ఇప్పుడు నెక్స్ట్ ఆదివారం నుంచి మరి చెప్తారా మీరు వాక్యం అనేది? చెప్పరా? ప్రతి ఒక్కరు ఎట్లాగో ప్రాక్టీస్ అయింది కనుక 1 గంట దాకా మెలకతో నుండి రెఫరెన్స్లు రాసుకోవడం అలవాడైంది కనుక ఏం చేయండి? నెక్స్ట్ వారం నుంచి ఏంటంటే ఏదో ఒక వాక్యం నేర్చుకోండి. ఇట్లా పేర్లు పెట్టి పిలవడం అనేది ఉండదు. ఎవరిలో ఒకరిలో చెప్తాం అంతే. ఆ వచ్చిన వాళ్ళు, ఛాన్స్ వచ్చిన వాళ్ళు చెప్పాలి. ఓకేనా? తలలో వచ్చుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహాగణుడా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్ఠ నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాయినా. విన్న మాటలు నాయన మా హృదయంలో భద్రపరచబడినైనా నీ కొరకు నాయన ఉన్నతంగా మా బ్రతుకులను కట్టుకోగలుగుటకు నాయన, నీలో ఉన్నతంగా ఫలించగలుగుటకు అటు కృపను మహాద్భాగ్యాన్ని మా జీవితాన్ని అనుగ్రహించినైనా. విలువైన మాటలకు నాయన మా హృదయాలను ఇచ్చి నీలో ఉన్నతంగా ఎదగలిగే అటు కృపను మహాద్భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని, క్రీస్తు చూపిన మాదిరిని ఆయన మా జీవితాల్లో నెరవేర్చగలుగుటకు మీ ఆత్మ యొక్క సహాయాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు అతి పరిశుద్ధమైన మీకు ప్రార్థన మనం అడిగి వేడుకున్నాను. అందరికీ వందనాలు.